ముందుగా వీడియో చూస్తున్న దేవునికి ప్రణామములు. ఇది నేను చేసిన మొదటి లాంగ్ వీడియో. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను దేవుడా. ఈ ల్యాగులు లవడాలు చేయకుండా సీదా పాయింట్కి వచ్చేద్దాం. ఏ ప్రమోషన్లు అవి ఏం చేయకుండా మా సొంతంగా చేశానండి. ఈ ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇప్పుడే వచ్చి చేసి చూద్దామా. బాగానే ప్రాక్టీస్ చేశారు. బాగానే ఉంది. సరిపోతే గట్టిగానే పెట్టినారు. లాక్ కూడా బాగానే పెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయండి. ఇదైతే పైపు, ఇదైతే గన్ను, ఇదైతే బ్యాటరీ, ఇది మరో బ్యాటరీ, ఇదైతే చార్జరు, ఇదైతే షేక్ అంట, షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఇదైతే గన్నుకి సెట్ చేయాల్సిన, తుపాకీకి సెట్ చేయాల్సిన ఫిరంగి. ఇది ఒకటి యాడ్ చేసుకున్నాము. గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వెనక్కి లాగి పెట్టాలి. తర్వాత అయితే బ్యాటరీ అట్టించాము. మొదలెడదామా. ఇక అయితే అది ఫ్రంట్ అది పెట్టుకోవాలి. అది పెట్టుకుంటేనే పైపుకి జాయింట్ ఇవ్వగలం. దాన్ని పెట్టి పైప్ అయితే దానికి అటాచ్ చేసేసాము. ఓకే, మిగతా కావాల్సినన్ని సెట్ చేసుకొని ఇంకా ఎత్తుకొని వెళ్దాం. ఓకే, ఇదొకటి, ఇదేదోకటి ఎత్తుకో, ఏదో ఒకటి వేదప్పా, ఇదొకటి వేసుకో పదంపా. ఇక అయితే కిందికి వచ్చాము. ఆ ఫిల్టర్ కింద వేసాము, వాటర్లో బకెట్లో వేసాము. తర్వాత కనెక్షన్ ఇచ్చాము, పెట్టుకున్నాము. ఇదైతే మన ఎంటార్క్ బండి. ఇక కొట్రా, మొదలేసే బుస్ అది ఇదండి. బాగానే పడుతుంది, బాగానే ఉంది. అది వచ్చి ఫస్ట్ వచ్చేసి స్ప్రేనే వేసాము. ఇప్పుడు వచ్చి సింగిల్ షాట్ అది ఫోటో వచ్చేస్తే ఉంది. గట్టిగానే పడుతుంది. ఇలా సెట్ చేసాము. గట్టిగానే ఫుల్ ఫోర్స్తోనే పడుతుంది. పైప్ పైన కరెంట్ కరెంట్ వచ్చి బాగా ఇచ్చేసాము. కడిగామా, ఎంతసేపు ఉండరా. చాలు. ఓకే, బాగానే కొడతా ఉందండి. వైట్ కలర్ వాడేలో కింద ఫోమ్ యాడ్ చేసి సబ్బు నీళ్ళు కొడతా ఉందండి. ఇది కూడా పర్లేదు, సబ్బు కొట్టవచ్చు. బురుగు వస్తుంది. డైరెక్ట్ బురుగు వాడేసి స్ప్రింక్లర్ లానే వస్తుంది. ఇలా బురుగు వస్తుంది. చూసారా నురుగు ఎట్లా వస్తుందో. అంతలో ఇంకో బండి వచ్చింది, దానికి కూడా కొట్టామా. ఇలా 2 బండ్లకి దగ్గర మనకి 2 బండ్లు వాష్ చేయాలంటే కూడా గట్టిగా వస్తుంది. బాగా ఇలా నీళ్ళు వాడేసి దాన్ని అంతా కడిగేసి దాంట్లో 50 రూపాయలు తెంగేసి ఒక రౌండ్ అయితే బట్ట ఎత్తుకొని బాగా ఒక బట్టను కొట్టేసి తర్వాత అయిపోయిందా. అన్ని బండ్లు కావాలంటే మనం ఒక 5-6 కడుక్కొని నీట్గా ఇట్లా మళ్ళీ తీసి క్లీన్ చేసుకోవాల్సిందే. అలా మనం ఎన్ని బండ్లు అయినా కడుక్కోవాలి. ఒక్కొక్క బండి 50 రూపాయలు ఛార్జ్ చేసి నొక్కేస్తామా, అన్ని క్లీన్ చేసి నీట్గా మడిచామా. మళ్ళీ అయితే రూమ్కి ఎత్తుకెళ్ళిపోదాం. మళ్ళీ ఎలా ప్యాక్ చేసుకుందాం, ఎలా తెచ్చామో అలానే ప్యాక్ చేసుకోవాలి. తెలుసుగా, ఎలా తీసామో అలానే ప్యాక్ చేయాలి. ముందుగా దాంట్లో నీళ్ళు ఉంటాయప్పా, కొద్దిగా గమనించు. మొత్తం తెచ్చామా, బాబు రే, ఇంకా దాంట్లో ఉంటుందిరా. బ్యాటరీ కనెక్ట్ చేసి మెత్తగా తీసావా, ఎలా ఉందో అలానే ప్యాక్ చేసేయాలి. తెలుసుగా అది. అంతేగా, ఇంకా తెచ్చి అది ఏమో ఉందో దాని బ్యాటరీలో
అదంతా క్లీన్గా నీట్గా ఏ డ్యామేజ్ కాకూడదమ్మా. డ్యామేజ్ అయితే ఒప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టి ఆ 2 బ్యాటరీలకి అంతే ఫ్యాన్ కింద ఆరబెట్టు. నీట్గా ఎలా ప్యాక్ చేయాలో తెలుసు కదా. అది అంతా ఊపు కొద్దిగా లోపలంతా ఆరాల, లేదంటే మళ్ళా ఎలా తెచ్చామో అలా ప్యాక్ చేసేసి రిటర్న్ ఇచ్చేయడం. పెట్టావు శివయ్య పెట్టాయా పైపు. శివయ్య రెడీగా ఉంటాడు, ప్యాకర్ శివయ్య మంచిగా. అది ఎలా ఉందో అలా ప్యాక్ చేసి నీట్గా బాక్స్ అంతా సరిచేసి ఆ బాక్స్ ఎత్తాము. ఇప్పుడు లాక్ పెట్టి గట్టిగా ఎవరు పెడతాడు బాక్స్ పెట్టాడు. ఏ బాక్స్ అయితే తెచ్చామో ఆ బాక్స్ సెట్ చేసి వేసి మొత్తానికి ప్రోడక్ట్ అయితే బాగుంది. అలా మనం పండగల టైంలో తీసుకొని 7 రోజులు వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే కూడా మనల్ని ఎవడు ఆపడయ్యా. అది పర్ఫెక్ట్గా పెట్టాయా అట్లా. ఇదండి భాగవతము. ఇంతేనండి, సింపుల్. 100కి 100 సేవ్, 10 మిగిలిన డబ్బులు